మొన్న మా అమ్మమ్మ గారు ఊరెళ్ళాను. అమ్మమ్మ గారిని చూడటానికి కాదు, ఎందుకంటే ఆవిడ ఇప్పుడు లేరు. చాలా సంవత్సరాలు అయిపోయింది ఆవిడ చనిపోయి. వేరే పని మీద వెళ్ళి ఆ మెయిన్ రోడ్లో పని చూసుకున్న తర్వాత మళ్ళీ మా అమ్మమ్మ గారి ఇల్లు ఉన్న సందులు ఆ వీధులు చూడాలనిపించింది. ఒకసారి చిన్నప్పుడు అనుభవాలు అప్పుడప్పుడు మనకి మెమరీస్ కలుగుతూ ఉంటాయి కదా, వాటిని అనుభవిద్దాం, ఆస్వాదిద్దామని చెప్పి మళ్ళీ ఆ ఊరు లోపలంతా తిరిగి బయటకు వచ్చి మా ఊరు వచ్చేసాను. ఎందుకంటే అసలు మా అమ్మమ్మ గారి ఇల్లు ఆ ఉన్న ప్రదేశం కనీసం గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. అసలు ఆ వీధంతా మారిపోయింది. వీధులన్నీ తెలిసే కానీ అక్కడ పూర్తిగా లొకాలిటీ మారిపోయింది. ఒక ఇల్లు, అరుగులతో కూడిన 3 వాటాలు ఉన్న ఒక ఇల్లు, ఆ ఇంట్లో ఆ అరుగు మీద అందరూ చేరటం, ఇవన్నీ ఇప్పటి వాళ్ళ కథల కింద వింటారు తప్ప ఇది నిజమే అని పల్లెటూరులో పెరిగిన వాళ్ళకి తెలుస్తుంది. ఆ ప్రాంతంలో మా అమ్మగారి ఇల్లు లేదు. ఆ ఇల్లు లేదన్న విషయం మాకు తెలుసు. బట్ లొకాలిటీ ఇంతలా మారిపోయిందన్న విషయం మనం వెళ్ళినప్పుడే నాకు తెలిసింది. అంతా ఓపెన్గా ఉండే ఇళ్ళు, పెంకుటిళ్ళు, పాకలు ఉండేవి. కొన్ని కొన్ని మేడలు, డాబాలు అని ఇప్పుడు వస్తున్నాయి, అలా కాకుండా మేడలు అని ఉండేవి. అవి కూడా తప్పకుండా అరుగులు ఉండేవి. అప్పుడు ఇళ్ళన్నీ ఓపెన్గా ఉండేవి. ఇప్పుడు నేను వెళ్ళి చూసినప్పుడు చాలా పెద్ద పెద్ద గోడలు, గేట్లు, ఇళ్ళు చాలా పెద్దగా ఉన్నాయి, మనుషులు కనపడలేదు. కనీసం అప్పటి వాళ్ళు ఎవరైనా కనపడతారేమో అని చూసినా కూడా ఎటు కూడా ఎవరింటి తలుపు తడితే, ఎవరి గేటు దగ్గర కాలింగ్ బెల్ నొక్కితే ఎవరు విసుక్కుంటారో అన్నంత పరిస్థితి ఉంది. ఎవరిళ్లలో వాడు ప్రపంచాన్ని నిర్మించేసుకున్నారు. అవన్నీ చూసి ఒక్కసారి చిన్నప్పుడు అవన్నీ గుర్తొచ్చాయి. మా ఊరు వచ్చేసాను. మా ఊరికి మా అమ్మమ్మ గారి ఊరికి కేవలం 1 గంట తేడా ప్రయాణం. సో చిన్నప్పుడు మాకు తెలిసిన ప్రపంచం ఏ సెలవులున్నా అమ్మమ్మ ఊరు వెళ్ళిపోవటమే. అక్కడ ఒక అరుగులు, పల్లెటూరి వాతావరణం, ఆడుకోవడం మీలో చాలామందికి తెలుసుందే, అది వివరంగా చెప్పక్కర్లేదు. బట్ అప్పటి ప్రపంచం అంతా ఏమైపోయింది? ఒక దశాబ్దం, ఒక 15-20 ఇయర్స్ అయ్యేటప్పటికి ఆ ప్రపంచం అంతా ఎలా ఏమైపోయింది? పూర్తిగా మారిపోయింది. ప్లేస్ అదే, ప్రదేశం అదే, కానీ అక్కడ ఉండవలసినవి ఏవీ లేవు. మా చిన్నప్పుడు అవి మెమరీస్లో మాత్రమే ఉన్నాయి. అన్ఫార్చునేట్లీ ఫొటోస్ లేవు. మా మెమరీలో ఉన్న పిక్చర్ ఇక్కడ ఎందుకు కనిపించటం లేదు? ఇక్కడ వేరే పిక్చర్ ఎందుకు వచ్చింది? దీన్ని మాయ, ఇల్యూజన్ అంటారు. ఈ ప్రపంచమంతా మాయ, ఏది శాశ్వతం కాదు అని మన వేదాంతం చెప్తుంది. దాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకుంటే ప్రతి ఇన్సిడెంట్లోనూ చూడొచ్చు, ప్రతి చోట చూడొచ్చు. ఏది శాశ్వతం కాదు, మన మెమరీస్ మాత్రమే మనకి ఇవన్నీ గుర్తు చేస్తూ ఉంటాయి. అభివృద్ధి, డెవలప్మెంట్, మార్పు అంటే మనకెందుకు ఖచ్చితంగా మారి తీరాలా అన్నట్టు ఉంటాయి. అప్పుడు అన్నీ ఎందుకు మారిపోయో తెలియదు. ఇళ్ళ స్టైల్ ఎందుకు మారిపోయో తెలియదు. అన్నీ మార్పుని ఆహ్వానించవలసిందే. కానీ ఎందుకో ఈ మార్పు అనేది ఒక్కొక్కసారి ఏమనిపిస్తుందంటే, ఇలాంటివి చూసిన ఆ సందర్భంలో ఎమోషన్లో ఏమనిపిస్తుందంటే, ఇదొక ఇష్టం లేని పెళ్ళి లాంటిది. పెళ్ళి చేసుకోక తప్పదు. చేసుకున్న తర్వాత భార్యకో భర్తకో ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది, ఈ జీవితం కంట పెళ్ళి అవ్వడానికి ముందు ఎంత బాగుందో జీవితం. ఆ స్వేచ్ఛ, ఆ కాన్ఫిడెన్స్ అవి ఏమీ లేవు కదా ఇప్పుడు. మళ్ళీ ఆ రోజులకి వెళ్ళిపోతే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. సో కానీ పెళ్ళి అనే బంధంలో కొనసాగుతూ ఉంటారు. అది మార్పు ఎలా తప్పదో, పెళ్ళి, ఈ సంసారం అనేది తప్పదు. కానీ ఒకప్పుడు ఇండిపెండెంట్గా ఉన్నప్పటి ఆ మెమరీస్ మాత్రం అలా ఉండిపోతాయి. సో ఇప్పుడు అమ్మమ్మలు లేరు, తాతయ్యలు లేరు, అమ్మమ్మలు ఇళ్ళు లేవు, గ్రాండ్ మదర్స్, గ్రాండ్ పాస్ ఉన్నారు. బట్ అమ్మమ్మ అనే అప్పటి ఆ స్టైల్, ఆ సెన్స్ ఎందుకో మిస్ అయిపోయింది అనిపిస్తోంది. ఇదివరకు పల్లెటూరు, సిటీ, టౌన్ అంటే క్లియర్ డిఫరెన్స్ కనిపించేది. అసలు ఫ్లేవర్స్ పూర్తిగా వేరేగా ఉండేవి. పల్లెటూరు వెళ్తే ఒక వాతావరణం, టౌన్లో ఒక వాతావరణం, సిటీలో ఇంకో వాతావరణం ఉండేది. ఇప్పుడు అసలు డిఫరెన్స్, సిటీలో ఏవైతే కనిపిస్తున్నాయో అవే ఫెసిలిటీస్, అదే టెక్నాలజీ పల్లెటూరులో కూడా ఉంటుంది. ఎనీవే, దేన్ని తప్పు పడడానికి లేదు. ఒక్కొక్కసారి మన మెమరీస్ మనకు గుర్తొస్తూ ఉంటాయి. మన మెమరీసే మన రియల్ ట్రెజర్ హౌస్. దాన్ని తవ్వి తీసుకుంటూ ఉండాలి. కళ్ళ ముందు దృశ్యం ఏదైనా కనిపించవచ్చు, ఏదైనా మారిపోవచ్చు, కానీ కళ్ళు మూసుకుంటే లోపల దృశ్యం మాత్రం క్లియర్గా ఉండాలి. అది మన రూట్స్లోకి ఉండాలి. మన రూట్స్ మన చిన్నతనంలోకి ఎంత బలంగా ఉంటే మనం ఎంత ఎదిగినా కూడా మనలో సాక్రెడ్ ఎమోషన్స్ అలాగే ఉంటాయి. సో పల్లెటూళ్ళలో అమ్మమ్మల ఇళ్లలో పెరిగిన వాళ్ళు ఒకసారి వీకెండ్ కాబట్టి ఒకసారి గుర్తు చేసుకోండి. అమ్మమ్మల గురించి ఇంత చెప్తాం కానీ పాపం తాతయ్యల గురించి ఎందుకో చెప్పలేము, రాదు.
అలాగే మా తాతయ్య కూడా జై.